హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ప్రధాని విమానం అదృశ్యం, తీవ్ర షాక్లో అధికారులు. వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే, ఇరాన్ దేశ అధ్యక్షుడి ఘటన మరొక ముందే అలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసిందండి. ఆఫ్రికా దేశమైన మలావి ఉపాధ్యక్షుడు సౌలోస్ క్లాస్ చిలీమా ప్రయాణిస్తున్న సైనిక విమానం అదృశ్యమైంది. ఆ దేశ అధ్యక్షుడు లారస్ చెక్వేరా కార్యాలయం ఈ విషయాన్నైతే ధృవీకరించింది. మలావి ఉపాధ్యక్షుడు స్లౌకాస్ చిలీమాతో పాటు మరో 9 మంది సైనిక విమానం సోమవారం అయితే దేశ రాజధాని లిలాంగ్వే నుంచి బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం 45 నిమిషాల అనంతరం జుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. అయితే ఆ విమానం అక్కడికి చేరుకోలేదు. ఆ విమానం రాడార్ నుంచి అదృశ్యమైందని, దీంతో విమానయాన అధికారులు కాంట్రాక్ట్ కోల్పోయిందని చెప్పేసి అధ్యక్ష కార్యాలయం తెలిపింది. వెంటనే గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించిన అధ్యక్షుడు తన బహామాస్ పర్యటనకు రద్దు చేసుకున్నట్టు వెల్లడించింది. ఇదిలా ఉండగా, ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దట్టమైన అడవి ప్రాంతంలో కూలిపోయింది. దీంతో అధ్యక్షుడు రైసీతో పాటు హెలికాప్టర్లో ఉన్న వారందరూ మరణించారు. ఇంతలోనే మరో దేశ ఉపాధ్యక్షుడు కూడా ఇలాంటి ప్రమాదంలోనే అదృశ్యమయ్యాడంటూ చర్చనీయాంశం మారింది. సో ఇక మలావి ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలీమా ప్రయాణించిన విమానం ఘటన అయితే అదృశ్యమైన ఘటన విషాదమైనది. ఆ విమానం పర్వతాల్లో కూలిపోయిందని చెప్పి ఈ ఘటనలో ఉపాధ్యక్షుడు సౌలోస్ 10 మందితో సహా 10 మంది మృతి చెందారు. ఈ మేరకు మలావి అధ్యక్షుడు లాజరస్ ధృవీకరించారు. గల్లంతైన విమాన శకలాలు గుర్తించామని, అందులో ఎవరు ప్రాణాలతో లేరని కూడా చెప్పారు. మలావి ఉపాధ్యక్షుడు మరో 9 మందిని తీసుకెళ్లిన సైనిక విమానం జూన్ 10న అదృశ్యమైంది. రాజధాని లిలోంగ్వే నుంచి బయలుదేరిన ఆ విమానం 370 కిలోమీటర్ల దూరంలోని జుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. ఇందుకు ప్రయాణ సమయం 45 నిమిషాలు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడ దిగవద్దని, తిరిగి లిలోంగ్వేకు వెళ్లాలని ఏటీసీ సూచించింది. ఈ క్రమంలోనే రాడార్తో విమానం సంబంధాలు తెగిపోయాయి.